మీరిక్కడే దాక్కొనున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. ఇలా చూడవే, నేను ఒక మంత్రిని, కాస్తంత నాకు గౌరవం ఇవ్వవే. ఇంట్లో నేనే మంత్రిని. ఇంటికి రండి, అప్పుడు మీ పని చెప్తాను. దొంగను పట్టుకునేంత వరకు నేను ఇంటి మొహమే చూడను. హలో, ఏమైంది మహారాజా? మేం వెంటనే వస్తాం, మీరేం దిగులు పడకండి. పిల్లలు త్వరగా రండి. ఏమైంది మేడం, ఎందుకు మమ్మల్ని పిలిచారు? పిల్లలు, మనం వెంటనే మహారాజు గారి దగ్గరికి వెళ్ళాలి. కన్నా సార్ని కూడా పిలవండి. మహారాజు ఎందుకు మనల్ని ఇంత అర్జెంటుగా రమ్మనుంటారు? మహారాజా, మా అందరిని ఎందుకు రమ్మన్నట్టు? మరణ శిక్ష విధిస్తాను. అయ్యో, నేనేం చేశాను? మీకు మాత్రం కాదు, నా కిరీటం దొంగిలించిన వాడికి మరణ శిక్ష విధిస్తాను. మీ కిరీటాన్ని ఎవరు దొంగిలించారు? నాకు తెలియదు. మరి వాళ్ళకెలా మీరు మరణ శిక్ష విధిస్తారు? ఎప్పుడు నా చేతికి చిక్కుతాడో అప్పుడు వేస్తా. వాణ్ణి పట్టుకోవడానికే మిమ్మల్ని పిలిపించాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు మాకు సహాయం చేశారు. మీరు మా అందరికీ సాయం చేసినట్టుగా ఉంటుంది. మహారాజు గారి కిరీటాన్ని వెతికితే అది మీకు ఎలా సహాయపడుతుంది? ఎందుకంటే ఆ దొంగ మా వైడూర్యం ఉంగరాన్ని దొంగిలించాడు. నా వైడూర్యాలు కొనుక్కోయాయి. త్వరలో ఉన్న నా కత్తి కూడా. సాడ్ సాంగ్ రాగానే నిద్ర వచ్చేసింది. ఎంతగా దోపిడీ జరిగింది అయినా మీకు తెలియలేదా? చప్పట్లు కొట్టండి. ఏంటి, ఉరికంపోయే కాలనుందా? పరిస్థితిని గమనించి చప్పట్లు కొట్టండి. ఇలా చూడండి, పావురం ఏదో నెమలేదో మాకు బాగా తెలుసు. కాబట్టి ఆ దొంగల్ని మేము కనిపెట్టేస్తాం. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ దొంగ ఎవరైనా సరే చాలా స్పెషల్ అయిన వాడు. అంటే వజ్రాన్ని మాత్రమే దొంగతనం చేస్తాడు. ఆ సంగతి నేను ఆలోచించనే ఆ లేదు. దొంగ ధైర్యాన్ని చూడండి మహారాజా. అంతఃపురంలోకి ప్రవేశించి తమరి వస్తువులనే దొంగిలించాడు. ఇంతమంది ఉన్నా కూడా కాపాడలేకపోయారు. అందుకే చెప్తున్నాను, ఆ దొంగ చాలా స్పెషల్ అయిన వాడు. మీరు ఇంత తెలుసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ దొంగల్ని పట్టుకోవచ్చు. ఈ రోజు బాగా చీకటి పడిపోయింది. మీరు వెళ్లి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. ఏమైంది మేడం? నా వజ్రపు పెండండి ఆ దొంగ తీసుకువెళ్ళిపోయాడు. కిటికీలో నుంచే వెళ్ళాడు. నేను వాడిని చూశాను. తనకి తోక కూడా ఉంది. ఏ గాడిద, మనుషులకి తోక ఉండదు, మనకే తోక ఉంటుంది. తప్పించుకోవడానికి వేరే దారి లేదు, అర్థమైందా? సైనికులారా, దొంగ కోటలోనే ఉన్నాడు. కోట తలుపులన్నీ మూసేయండి. దొంగ కోటలోనే ఉన్నాడు. అన్ని వైపులా వెతకండి. దొంగలు తప్పించుకోకూడదు. ఏ గదిని వదిలిపెట్టద్దు. అన్ని మూలలా వెతకండి. మిత్రులారా, అటు చూడండి, దొంగ అక్కడే ఉన్నాడు.
అయితే వీడే దొంగ దొరికాడనమాట. నేనేం దొంగను కాదు, నా పెళ్ళానికి భయపడి దాక్కున్నాను అంతే. ఏంటి? నా భారీ వైడూర్యాలు కూడా పోయాయి, అందుకని నా గురించి కోపంగా వెతుకుతోంది. మీరిక్కడే దాక్కొనున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. ఇలా చూడవే, నేను ఒక మంత్రిని, కాస్తంత నాకు గౌరవం ఇవ్వవే. హ్మ్. ఇంట్లో నేనే మంత్రిని. ఇంటికి రండి, అప్పుడు మీ పని చెప్తాను. దొంగను పట్టుకునేంత వరకు నేను ఇంటి మొహమే చూడను. కోట అంతటా వెతికి చూసాం, ఎక్కడా లేడు. ఇంత త్వరగా తను ఎలా తప్పించుకొని వెళ్ళుంటాడు? దొంగ తప్పించుకోలేదు. ఆ దొంగ ఎవరైనా సరే ఈ కోటలోనే ఉన్నాడు. అదేమన్నా హైలెస్సా, మహారాజు గారికి ఏదైనా చేసి చూపించు. దిగుల్లో ఉన్న మహారాజు గారికి సంతోషాన్ని కలిగించు. అదే అదే అలాగే. విదూషక, నా కిరీటం దొరికేంత వరకు నాకు చిరునవ్వు రాదు. అరే, నా అద్దం నాకు తిరిగి ఇవ్వు. పింకు, రాజకుమారి అద్దం తిరిగిచ్చేయాలి. ఇచ్చేయి. మహారాజా, నాకు చాలా భయంగా ఉంది. నా దగ్గర ఉన్న ఈ వైడూర్యం కూడా పోతుందని. ఓ, రాగి సంచిలోకి వజ్రం ఎలా వచ్చింది? పని ఆ వజ్రం నీ చేతికి ఎలా వచ్చింది? చప్పట్లు కొట్టండి. మా బామ్మ చివరిసారిగా నాకు ఇచ్చిన బహుమతి. మహారాజా, దీన్ని మీరే కాపాడాలి. నా కిరీటాన్నే కాపాడుకోలేకపోయాను, ఇక దీన్ని ఎలా కాపాడతాను? అది కూడా కరెక్టే. నేను ఈ వైడూర్యాన్ని టేబుల్ మీద పెట్టి పడుకుంటాను. దానికి చాలా మంది కాపలాదారులను పెడతాను. కాపలాదారులు గదిలో ఉంటే మాకసలు నిద్ర రాదు, అర్థమైందా? బన్నీ దగ్గర ఉన్న వజ్రాన్ని మేము సురక్షితంగా కాపాడుతాం మహారాజా. అవును, ఎవరు దొంగిలించలేరు. నేను దీన్ని నా టేబుల్ మీద పెడతాను. టేబుల్ మీద. తనే దొంగ. త్వరగా పట్టుకోండి, వాడిని వదిలిపెట్టద్దు. పోతే దొంగ కిటికీలోంచి తప్పించి పారిపోతున్నాడు, పట్టుకోండి. త్వరగా వెళ్ళి దొంగని పట్టుకోండి, పట్టుకోండి. ఇక్కడేం జరుగుతోంది? మహారాజా, దొంగెవరు కాదు, ఆ కోతే. వాళ్ళని తీసుకొని రండి. అంటే ఈ కోతే దొంగ? కాదు, విదూషక్కే దొంగ. దొంగతనం చేయడానికి కోతిని ఉపయోగించారు. ఏంటి? మీరు విదూషక్ ఇంటిని బాగా వెతకండి. దొంగిలించబడిన వస్తువులు అక్కడే ఉంటాయి. మహారాజా, ఇంత రాత్రి వేళ మీరు మా గృహానికి ఎందుకు వచ్చారు? తొందరపడకు, చెబుతాను. వెళ్ళి వెతకండి. ఏమిటిదంతా మహారాజా? దొరికింది మహారాజా. మహారాజా, ఇవన్నీ మా ఇంటికి ఎలా వచ్చాయి? నీ కోతి సాయంతో దొంగిలించి నాటకాలు ఆడతావా? నిన్ను తెలియదు మహారాజా, నన్ను క్షమించి వదిలేయండి. ఇతనికి మరణ శిక్ష వేయండి. వద్దు మహారాజా,
ఆయన చెప్పింది నిజమే, దొంగిలించింది ఈ కోతే. అదెలా నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు? ఆ వస్తువుల్ని మీరు ఒకసారి గమనించండి. అందులో అద్దం, ఖడ్గం అలాంటి వస్తువులే ఉన్నాయి. ఓ, అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు బన్నీ? మేడం, ఆ కోతికి తరతారా మెరిసే వస్తువులంటే ఇష్టం. ఆ వస్తువులు ఆ కోతికి ఎక్కడ కనపడినా వాటిని తీసుకొచ్చేస్తోంది. వీడు చిన్న పిల్లాడు అవ్వటం వల్ల అసలు ఎలా దొంగతనం చేయాలో వీడికి ఏమీ తెలీదు. కాబట్టి క్షమించండి. సరే, మీరంతా నా కిరీటాన్ని వెతికి పట్టుకున్నారు. కేవలం మీకోసమే వాడిని క్షమించి వదిలేస్తున్నాను. అదేవి నిక్కర్ కాదు, చిన్నపిల్లల ప్యాంటు. బనీ, నువ్వు చాలా తెలివైన వాడివి. చప్పట్లు కొట్టండి.